తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ అని ఉన్నాయి. స్టాలిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేమ్ వాటినే కంటిన్యూ చేశారు. జగన్ ఎందుకు అలా కంటిన్యూ చేయలేకపోయారు? అదే అన్న చెప్తున్నాను కదా. ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ మారాక ఏం జరుగుతుంది అంటే ఉన్న వాటిని కంటిన్యూ చేస్తారు. కానీ జగన్ ఏం చేశారు అంటే ఉన్న వాటిని కూల్ చేయడం. ఫస్ట్ ప్రజావేదికతో స్టార్ట్ చేశారు, ప్రజావేదిక కూల్ చేశారు. ఉన్నదాన్ని ఏది కంటిన్యూ చేయకుండా వాళ్ళు చేసిన దాన్ని నేను ఎందుకు పొందాలి, వాళ్ళు చేసిన వాటిని నేను ఎందుకు పొందుతారని అన్నిటిని రద్దు చేసుకుంటూ వచ్చారు. ఎవరైనా సరే ఇప్పుడు మనము హైదరాబాద్ లో చూసుకుంటే చంద్రబాబు గారు కొన్ని స్టోన్స్ అయితే వాటిని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ గానీ అందరూ వాటిని ముందు తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఏడా కూడా వాళ్ళు చేసిన ఏ రద్దు చేయలేదు. కానీ ఈయన ఏంటంటే ఆ ప్రజావేదిక కోసము అమరావతి స్టార్ట్ చేసి అమరావతిని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అన్నాడు. ఎక్కడ కూడా రాయాల్సింది లేదు. అలాగే అన్న క్యాంటీన్లు అన్ని కూల్ చేశారు. దానివల్ల నష్టం వరకు లేదు కదా. కానీ వాటిని కూల్ చేశాడు. ఉన్న వాటిని తీసేస్తున్నారు తప్ప అట్లా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. అమరావతి రాజధాని జగన్ 3 క్యాపిటల్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అమరావతి అండి. అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక 2014లో అసెంబ్లీలో అమరావతిని రాజధాని డిక్లేర్ చేసినప్పుడు జగన్ గారు ఉన్నారు అక్కడ. కానీ ఆయన ఆ రోజు ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నానికి, అమరావతి రాజధానిగా ఉందానికి. తర్వాత 2019 ఎప్పుడైతే సీఎం అయ్యారో మళ్ళీ మాట మార్చి 3 ముక్కలాట చేశారు. విశాఖ అన్నారు, విశాఖ, అమరావతి, కర్నూలు అన్నాడు. పోనీ ఎక్కడైనా స్టార్ట్ చేశారు విశాఖపట్నంలో గానీ, అమరావతిలో గానీ, పోనీ కర్నూలులో గానీ ఎక్కడైనా ఒక ఫౌండేషన్ స్టోన్ గానీ లేదంటే రాజధాని ఎక్కడైనా స్టార్ట్ చేశారంటే అది లేదు. పోనీ ఎక్కడ చేసింది ఏం లేదు. ఊరకు మూడు ముక్కలాట. ఏంటంటే ప్రాంతాల మధ్య చిచ్చు కోసం అలా చేశారు. కానీ చంద్రబాబు గారు ముందు నుంచి ఒకటే మాట, అమరావతి రాజధాని అన్నారు. 2014లో స్టార్ట్ చేశారు, కొంత చేశారు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారింది, ఇంకా అది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. జగన్ ఓడిపోవడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు అక్కడ ఉన్న వ్యక్తిగా? జగన్ ఓడిపోవడానికి కారణం చెప్పాను కదన్నా, ఆయన సొంత ఇమేజ్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. వెనక సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మాట్లాడినారు. కింద గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, అసలు ప్రజలకు మంచి జరిగిందా లేదా, అసలు మా ప్రజలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతవరకు మనం చేసామా లేదా అని ఆలోచించలేదు. ప్రతిదీ కూడా ప్రతిగా రాజకీయ శక్తులు చేశాడు, దాడులు చేశారు. ఎక్కడ చూసినా మనం గమనిస్తే ఓకే. కానీ జగన్ గారి పరిపాలనలో విద్యాపరంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ, కొన్ని పథకాల పరంగా డబ్బులు అందడం గానీ, అమ్మఒడి లాంటివి చాలా బాగా జరిగే పథకాలు మేము బాగా ఇచ్చామని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అక్కడ ఉన్న వ్యక్తిగా? ఆయన ఎన్నికలు ఇచ్చిన హామీలు వేరు, అమలు చేసింది వేరన్న. ఎన్నికల్లో 15 అమ్మఒడి 15 ఏళ్ళు ఇస్తానన్నారు. కానీ చివరికి ఫస్ట్ సంవత్సరం అక్కడ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి బ్రదర్ మీరు చూస్తున్నారు జగన్ పాలనలో? ఎవరు వచ్చినా గానీ ఫస్ట్ విద్యా సంస్థను డెవలప్ చేస్తూనే ఉంటారు. ఎవరు వాటిని డిగ్రేడ్ చేయరు కదా. ప్రతి ఒక్కరు చేయాలి, లేదంటే అందరూ తిరగబడతారు. సో ఆయన వచ్చాక ఏం జరిగిందంటే అమ్మఒడి 15 ఏళ్ళు అన్నాడు, అవి 14 ఏళ్ళు, తర్వాత 13 ఏళ్ళకి వచ్చింది. తర్వాత మనం ఎవరైతే డిగ్రీ చేసే వాళ్ళ కాడ చూస్తున్నాం అనుకో, వసతి దీని 20 ఏళ్ళు అన్నాడు, 10 ఏళ్ళు వేసాడు. 5 సంవత్సరాలు చేస్తే దానిలో చేసింది 3 సంవత్సరాలు, అది కూడా 20 ఏళ్ళు వేస్తున్నాడు. 10,000. నెక్స్ట్ విద్యా దీవెన ఏంటంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో గానీ, చంద్రబాబు గవర్నమెంట్ లో గానీ ఏం జరుగుతుందంటే ఇది డైరెక్ట్ గా కాలేజీ వాళ్ళకి అకౌంట్ లో పడిపోయాయి. స్టూడెంట్ కి సంబంధం ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఒకవేళ సర్టిఫికేట్ తయారు వచ్చేటప్పుడు ఏమన్నా పెండింగ్స్ ఉన్నా గానీ గవర్నమెంట్ కాలేజీ చూసుకుంటాయి. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఏం చేశారంటే అది స్టూడెంట్స్ అకౌంట్స్ కి లేదంటే మదర్ అకౌంట్స్ కి వేయడం స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని సార్లు కొన్ని టర్మ్స్ వేయలేదు. అవి డైరెక్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి ఎక్కడో అప్పులు చేసి అలా చేసుకొచ్చి కాలేజీలో కట్టారు. ఇన్ కేసు వాళ్ళు కట్టకపోతే వాళ్ళకి ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఆపడము, సర్టిఫికేట్లు ఆపడం అలా చేశారు. ఇంకేం చేస్తారు, వాళ్ళు కట్టుకున్నారు. నిజంగానే కరోనా టైంలో ఒక టర్మ్ ఆపారు.